మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేదలకు సొంత ఇంటికల నెరవేర్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదే అని, పేదవారి కోసం కూడు గూడు గుడ్డ నినాదంతో పిల్లల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ప్రపంచ దేశాలలోనే భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠ తీసుకొచ్చిన ఘనత ఇందిరాగాంధీదని, బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరాగాంధీ చేసిన కృషి అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్, విప్లవ కుమార్, డాకి స్వామి, సురేష్ పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై ఇందిరమ్మ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ గారి నాయకత్వం, రోహిత్ గారి నాయకత్వం, రోహిత్ గారి నాయకత్వం. భారత తొలి మహిళా ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకోవడం రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో గర్వంగా ఉంది. అయితే ఆమె ఉక్కు మహిళగా దేశానికి చేసిన సేవలు మనం వెలకట్టలేనివి. ఆమె సిద్ధాంతాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని మన కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఆమె దేశం కోసం ఎంతో కృషి చేసింది. చివరకు తన ప్రాణాలకు కూడా అర్పించిన సందర్భం శ్రీమతి ఇందిరాగాంధీ గారికి చెందుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 136వ ఇందిరాగాంధీ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ గారు అంటే మన దేశ మాజీ ప్రధాని, మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఉన్నారు. ఆమె ఐరన్ లేడీగా ఆమెను అందరూ అభివర్ణించేవారు. ఆమె నిర్ణయాలు కూడా ఉక్కులాగా కఠినంగానే ఉండేవి. అలీనా ఉద్యమము, పాక్ బంగ్లా వేరియేషను ఇవన్నీ కూడా ఆమె ఆధ్వర్యంలోనే అయింది. ముఖ్యంగా ఇందిరమ్మను స్మరించుకోవడం అంటే ఏ ఊరు పల్లెకు పోయినా ప్రతి ఎస్సీ కాలనీకి వెళ్తే ఇందిరమ్మ గారు ఇచ్చిన ఇండ్లు ఇప్పటికీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉన్నది. ఇందిరాగాంధీ గారు ప్రజల మనిషి, ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల సమస్యలను తీర్చిన వ్యక్తిగా ఇందిరాగాంధీని అంటారు. ఆమె భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళి ఆర్థిక రంగంలో కానీ పలు రంగాలలో భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళింది. భారతదేశం ఈ రోజుకి కూడా ఇందిరాగాంధీ ఆశయ సాధనలోనే ముందడుగు వేసి వెళ్తున్నది. ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అంటేనే దేశానికి, మహిళా సోదరుమణులకు, భారతదేశానికి ఒక గర్వకారణం. భారత రత్న పొందిన తొలి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఆమె ఆశయాలు నెరవేర్చేటట్టు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఈ గరీబో హటావో అనే నినాదాలతో పాటు రాజాభరణాలను, రాజా ఆస్తులను ప్రతి ఒక్కరికి చెందే రకంగా ఆమె కృషి చేసింది. బ్యాంకులను జాతీయం చేసే రకంగా ఆమె ముందున్నది. అదే రకంగా అలీన దేశాలను అందరినీ ఏకంగా తీసుకొచ్చి ప్రపంచంలో అగ్రగామిగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈ ఉన్నతంగా ఉన్న రష్యా, అమెరికాకు ఎదుర్కొనే రకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఒక కూటమిలో బలమైన శక్తిగా భారతదేశాన్ని నిలిపింది. అదే రకంగా ఆమె చేసిన కృషిలో గరీబ్ హటావో కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా భూమి పంచడం జరిగింది. ఇక్కడ ఉన్న అప్పుడు ఇందిరమ్మ ఇళ్లను అదే రకంగా భూములను కూడా పంచడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే రకంగా ముందుంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండి ముందుండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది 136వ జయంతి
ఉత్సవాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.